శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం మార్చి 13, 2025 గురువారం. శుక్ల చతుర్దశి ఉదయం 10:37 వరకు. నక్షత్రం పుబ్బ. వర్జ్యం మధ్యాహ్నం 12:49 నుండి 2:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుండి 11:14 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుండి 4:01 వరకు. శుభ సమయం ఉదయం 7:50 నుండి 8:30 వరకు. మరలా సాయంత్రం 3:50 నుండి 4:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశులవారు చేసుకోవలసిన పూజలు. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృషభ రాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మిథున రాశి. అనుకోని ఖర్చులు ఎదురై చికాకులు పెడతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు జాగ్రత్త. కర్కాటక రాశి. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సింహరాశి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. కన్యారాశి. పూర్వపు మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. తులారాశి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ధనస్సు రాశి. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మకర రాశి. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరుగుతుంది. మీనరాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నమస్కారం.